చెప్పడం జరిగింది. జస్ట్ మళ్ళీ ఒక హైలైట్ చేస్తున్నట్టు ఈరోజు రివ్యూలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినాడు అప్పు 3,000 కోట్లు, ఈరోజు అప్పు 58,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నష్టం 11,000 కోట్లు. ఈరోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ బర్డన్ 3,000 కోట్లు. ఇదంతా ఇది అసలు అంటే 11,000 crore 11,750 crore లాస్ బుక్స్ లో. ఇది వీళ్ళ ఘనకార్యం వల్ల రైస్ మిల్లర్స్ దగ్గర పెంచిన స్టాక్ అది ఉంటే వాళ్ళ బుక్స్ లో చూపెడుతున్నారంటే 15,000 కోట్ల స్టాక్ ఉందని. అది పూర్తిగా ఒక అస్తవ్యస్తమైన సిస్టమ్. దాన్ని ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 15,000 కోట్ల స్టాకు ప్యాడీ రైస్ మిల్లర్ దగ్గర ఉందని. సరే, ఈ సిస్టమ్ మొత్తం కూడా నిర్వీర్యం చేశారు. చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వం బలహీనపరచడం జరిగింది. వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ ఏ అయితే రైస్ కింద సబ్సిడీ వాళ్ళు ఇవ్వలేదు, ఇవన్నీ ఫిగర్స్ ఇప్పుడు బట్టి గారు కూడా మీకు తెలియజేశారు. ఆ విషయం మీద రివ్యూ చేయడం జరిగింది. నేను అయితే ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను, ఎందుకంటే టిఆర్ఎస్ లీడర్స్ మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ మీద మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి కృష్ణా మీద ప్రాజెక్టులు ఇస్తామని చెప్పలేదు. ఇటువంటి బాతోని మేమేమి హామీ ఇవ్వలేదు. ఈ విషయం మొత్తం కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతున్న విషయం శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాము. అసలు మొత్తం ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళ హయాంలో జరిగి అదేదో ఇప్పుడు మేము వచ్చిన 40 రోజుల్లో ఏదో మేము తప్పు చేసినట్టుగా వాళ్ళు చిత్రీకరించడం, ఇది చాలా తప్పుడు మాటలు. నిన్న హరీష్ రావు గారు, ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఏదో కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులు ఏదో మేము మేనేజ్మెంట్ బోర్డుకి ఇస్తున్నట్టుగాను ఏదో అని చెప్పడం, ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇవన్నీ దీంట్లో ఏమి అసలు ఏ మాత్రం నిజం లేదని చెప్పి నేను మనం చేస్తాను. 2-3 విషయాలు వాళ్ళే అడగదలుచుకున్నాము. మీ 10 ఏళ్ల కాలంలో కృష్ణా రివర్ వాటర్ తెలంగాణకి ఎందుకు తగ్గిందంటే మరి మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరు హలాయి బలాయితో గంటల సేపు ఏకాంత చర్చలు జరిపి ఏం మాట్లాడుకున్నారో గాని తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నీళ్లు వాళ్ళు సంగమేశ్వర్ లిఫ్ట్ గాని ఇతర విషయాలు గాని వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు. టిఆర్ఎస్ పరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఆనాటి ఇక్కడ సీఎం కేసీఆర్ గారు, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటల సేపు చర్చిస్తూ తెలంగాణకి రావాల్సిన గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా నదీ జలాలు వాళ్ళు అక్రమంగా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కట్టుకొని తీసుకుపోతుంటే నోరు మెదపుని మీరు ఈ రోజు మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా దేవరావులు అనే కదా. అంటే ఒకటే చెప్తా మీకు, సరే వాళ్ళు ఎట్లా చేసిందో చెప్తా. ఒక ఉదాహరణ, వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పద్ధతి. అక్కడనేమో సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్, మరి వేరే చోట డైవర్షన్ తీసుకోండి. కృష్ణా వాటరు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నేను లెక్కలతో సహా చెప్తున్నా 8 to 10 TMC అడిషనల్ వాటర్ కృష్ణా నది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుపోతుంటే నోరు మెదమని వీళ్ళు అక్కడనేమో 8 నుంచి 10 TMC తీసుకుపోతున్నారు. 2 TMCల కోసం గోదావరి మీద భారీ 1,00,000 కోట్లతో లిఫ్ట్ కట్టి 10,000 కోట్ల ఆర్థిక భారం మన మీద చేసిన ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఏదో మేము చేసినట్టుగా చాలా విడ్డూరం. నేను మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదిపై గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లని వీళ్ళు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు గంటలు చర్చించి ఏం జరిగిందో మాకు తెలియదు కానీ
వీళ్ళు చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళ హలాయి బలాయి జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణా వాటర్ వారు డైవర్ట్ చేస్తుంటే అప్పుడు నోరు మెదములే. ఆ నీళ్ళేమో మన గ్రావిటీగా ఫ్రీగా వచ్చే నీళ్ళేమో వాళ్ళు తీసుకోబోతుంటే మాట్లాడలేదు. గోదావరి నుంచి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా ఈరోజు ఆ ప్రాజెక్టే కుంగిపోయి ఆర్థికంగా అందరికీ నష్టం చేసి అసలు ప్రాజెక్టు నాన్ ఆపరేషనల్ పరిస్థితి వచ్చేసి 2 TMC కోసం 82 TMC గ్రావిటీలో వచ్చే నీళ్లు వదిలిపెట్టారు. ఇది మేము చెప్పేది ఒక్కటి కూడా వీఆర్ బేస్డ్ అవర్ ఎంటైర్ ఇది మేము చెప్పే మాటలు ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అరే మీరు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక టైప్ ఆఫ్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో పోయే ప్రయత్నం, ఇది పూర్తిగా అబద్ధం, సత్య దూరమైన విషయం. అదేవిధంగా సీలేరు 7 మండలాలు అంటారు. నిన్న హరీష్ రావు గారు అన్నారు, ఈరోజు నింజన్ గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయనకి మోదీకి ఏం ఒప్పందం ఉందో ఆ సీలేరు ప్రాజెక్ట్ గారి 7 మండలాలు పోయిన మాట ఇది వాస్తవం కాదా? ప్రభుత్వం ఏర్పడదు పోయింది త్రూ ఆర్డినెన్స్. దాని తర్వాత తీసుకుపోయిన తర్వాత గజ్వేల్ కి ప్రధానమంత్రి మోదీ గారు వస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారు? మోదీజీ आपसे कुछ भी नहीं चाहिए, सिर्फ आपका प्यार चाहिए. అప్పుడు సీలేరు ప్రాజెక్టు గురించి మాట్లాడలే, 7 మండలాల గురించి మాట్లాడలే. ఆ తర్వాత వచ్చిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో బీజేపీకే ఓటేసిండ్రు, డిమానిటైజేషన్ లో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, జీఎస్టీలో వాళ్ళకి మద్దతు ఇచ్చిండ్రు, లిక్కర్ కేసులో ఏం మాట్లాడుకుంటూ అందరికి తెలిసిన విషయం. మరి మీరు అసలు మీ వల్ల నష్టం జరిగి అదేదో మీరు ఒక అబద్ధపు ప్రచారం చేయడం ఇది తగదు, ఇది ఖండిస్తున్నాము. మరి సరే వారు మాట్లాడిన మాటల్లోనే నేను స్పందిస్తున్నా. ఈ విషయంలో ఒక్క నిమిషం, ఇంకేదో మాట్లాడింది ఆయన కేంద్రం. ఓకే, నేను చెప్తా. మినిట్స్ అవుతుందంటే దయచేసి వాళ్ళు ముందు ఈ మినిట్స్ చదువుకుంటే బాగుండేది. వాడు ఈ మినిట్స్ లోనే ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ status quo as on 28 December 2023 on Nagarjuna Sagar Dam may be maintained and other issues can be discussed.